హీ హాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఒక్క రోజు ముందు తన జీవితంలో అన్నీ ఉన్నాయి. తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, ఆస్తి ఉంది, డబల్, అంతే కదా, అన్న కొంచెం ఈయన కొంచెం. ఆయన చుట్టూ వెంటబడేటువంటి వాళ్ళు, పెద్ద ధనవంతుడు కాబట్టి వివాహమునకు కావాలని చెప్పి వెంటబడేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది తన పరిస్థితి? హల్లెలూయా. ఇప్పుడు అతనికి పెళ్లి కావాలంటే ఏడేండ్లు బానిసలాగా పని చేయాల్సిన పరిస్థితి. ఒకప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వచ్చేటువంటి సంబంధాలు 7 సంబంధాలు ఒకటే రోజు వస్తాయి ఆయనకి. ఇప్పుడు 7 ఏళ్ళు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? మేబీ యువర్ లైఫ్ హ్యాస్ బికమ్ అప్సైడ్ డౌన్. నీ జీవితము తలకిందులైందనేటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? ఆటంకములలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు? మనము ఒకటి ఆలోచిస్తున్నాం. మన బాధ, మన కన్నీరు, మన ప్రస్తుత పరిస్థితి, మన దుఃఖ దినములు, మన అంగుళార్పులు, మన సమస్యలను మనం ఆలోచిస్తున్నాం. బట్ హల్లెలూయా. అయితే దేవుడు వాటి గురించి మాత్రమే ఆలోచించడంలా, వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావని దేవునికి తెలుసు. అయితే దేవుడు దానికి మించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటున్నది, నీ ఆలోచనల మాదిరిగా లేవురా నావి, నా ఆలోచనలు నీ ఎడల చాలా గొప్పవి. హల్లెలూయా. నువ్వు భూమి మట్టుకొని తలదించుకొని కన్నీటితో ప్రభువా, హల్లెలూయా, యేసయ్య చెప్తున్నాడు, ఒకసారి పైకి తల ఎత్తి చూడు, ఆకాశమంతా విస్తరించి ఉన్నవే. హల్లెలూయా. అర్థమవుతున్నదా దేవుని యొక్క మాటలు, ఆలోచనలు? we may be thinking very low. God is extending your expectations. దేవుడు నీ ఆలోచనలను విస్తరించబోతున్నాడు. నీ ఎక్స్పెక్టేషన్స్ ని విస్తరించునుగాక. యేసు నామమున ఇంకా హెచ్చింపబడునుగాక. వాటిలో దేవుడు నిన్ను, దేవుని యొక్క దర్శనములు, దేవుని యొక్క కలలు, ఆలోచనలు, ప్రణాళికలు యేసు నామమున నీ జీవితంలోనికి విడుదల చేయబడునుగాక. హల్లెలూయా. ఆవేదనతో పడుకున్నటువంటి యేసేపుతో దేవుడు కలలో అలాగలాగా కలలో నిద్రలేపి, ఎక్కడ కలలో తట్టి, కళ్ళు తెరచు కలలో కళ్ళు తెరిచి, హల్లెలూయా, చూడు ఆ నిచ్చెన చూడు, నువ్వు దిగిపోయానని అనుకున్నావు కదా, నిన్ను ఎక్కించడానికి నిచ్చెన తెచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దేని గురించి బాధపడుతున్నావు యాకోబు? అయ్యా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా? హల్లెలూయా. నన్ను కాపాడేవారు ఎవరు? నా తండ్రి దేవుడు అంటున్నారు కదా, అతను నాకు తోడుగా ఉంటాడా ఇప్పుడు? హల్లెలూయా. అందుకే యేసయ్య దేవుడు వచ్చి నీటిగా చక్కగా చెబుతున్నాడు. ఆయన, నేను నీకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న భూమి, ఆ తర్వాత భూమి యొక్క వంశములన్నీ, ఇదిగో నేను నీకు తోడై ఉండి. 15వ వచనంలో ఏమున్నది? ఇక్కడికి వస్తే 15వ వచనం నుంచి 20వ వచనంలోనికి వద్దామండి. 20వ వచనంలోనికి, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి. యాకోబు ఉదయం లేచి రాత్రంతా ఇంకా అలాగనే పడుకున్నాడు, కలలోనే నిద్రపోయాడు, కలగన్నాడు. ఉదయమున లేచి అతడు ఏం చేస్తున్నాడనంటే, మై గాడ్, దేవా నువ్వు ఇక్కడ నిజముగా ఉన్నావు, ఇక్కడికి దేవదూతలు వచ్చి దిగి వెళ్తున్నారు కాబట్టి ఇది పరిశుద్ధ స్థలము. సో ఒక రాయిని తీసుకొని నిలబెట్టి, దాని మీద ఆయిల్ పోసి, దానిని అభిషేకించి, గుర్తుపెట్టి, ఒకానొక రోజున ఇక్కడికి నేను తిరిగి రావాలి, దేవుని మందిరం నేను కట్టాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, దేవుడు నాకు తోడై ఉండి, దేవుడితో చెబుతున్నటువంటి మాటలు, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడలా. హల్లెలూయా. ఇక్కడ యాకోబు 3 మనవులు చేస్తున్నాడు దేవుని దగ్గర. 3 మనవులు యాకోబు తన జీవితంలో తను ఫలించాలని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలో లేకపోతే ఆ పరిస్థితులలో ఏం చేస్తున్నాడంటే యాకోబు దేవుని దగ్గర 3 మనవులు. అయ్యా, నువ్వు నాకు తోడున్న ఎడలా, రెండవదిగా నన్ను కాపాడిన ఎడలా, మూడవదిగా నాకు ఆహారమును, వస్త్రమును నాకు ఇచ్చిన ఎడలా. చెప్పండి, మొదటిది ఏంటి మనవి? దేవా నువ్వు నాకు తోడున్న ఎడలా. హల్లెలూయా. రెండవది నన్ను కాపాడాలి. మొదటిది నాకు తోడుండాలి, రెండవది నాకు కాపాడాలి, మూడవది నాకు ఆహారము, వస్త్రం ఇవ్వాలి. నువ్వు ఉన్న ఎడలా, నన్ను దీవించిన ఎడలా నీవు. తర్వాత ఏం చెబుతున్నాడంటే యాకోబు, నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడై ఉండును. ఏముంటున్నది అది?
ఇక నా జీవితంలో నువ్వే దేవుడవు. ఆమేన్. తర్వాత ఒక స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఏమంటున్నాడు ఆయన? దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నాకు నువ్వు ఇచ్చేటువంటి యావత్తులో నీకు నా ధర్మముగా, నా కృతజ్ఞతగా నీకు చెందవలసిన దశమ భాగమును నేను నీకు చెల్లించేదను.